అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారు అధిష్టానం గుర్తించి ఆమెకు రాజ్యసభ సీట్ ఇస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి మరి ఆమె యొక్క నామినేషన్ రిజెక్ట్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఈరోజు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఎంత మహిళా ద్రోహి, మహిళల వ్యతిరేకి అనేది కూడా అర్థమవుతుంది. ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ చట్టానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పేరు లేకుండా ఎట్లయితే చేసిరో ఒక గాంధేయవాదిగా పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మరి పార్లమెంట్లోకి, రాజ్యసభలోకి రానియకుండా కుట్ర చేసి అసలు అది కేసే కాదు, ఎవరికో ఏదో క్రమశిక్షణ యాక్షన్ తీసుకోలేదనే ఒక చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదు. మోడీ గారు, మీరు నిజాయితీగా ప్రజల ఒక ఓటు ద్వారా గెలవాలి తప్ప ఇలా కుట్రలు చేసి ఇతర పార్టీలను అత్యంత ఘోరంగా విభజనలు చేసి విద్వేషాలు, విభజనలు, మరి ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి మహిళల యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయలేరు. ఈరోజు మీనాక్షి నటరాజన్ కావచ్చు, అక్కడ మనము చూస్తా ఉన్నాం బెంగాల్లో కూడా ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు. ఈరోజు మోడీ గారు గొప్పగా చెప్పుకుంటారు, నేను మరి నెహ్రూ గారి లెగసీని, నెహ్రూ గారి యొక్క హిస్టరీని బ్రేక్ చేసినాని. నెహ్రూ గారి యొక్క హిస్టరీని, ఇందిరాగాంధీ గారి యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేవు. నువ్వు కాలంలో ఇంకా 4 రోజులు ఎక్కువ ఉండొచ్చు, కానీ చరిత్రలో మిగిలిపోయే విధంగా పేద వర్గాలకు భూములు పంచి, ఇల్లులు ఇచ్చి, మరి అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసి స్వతంత్రం కోసం 9 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి నెహ్రూతో నీకు అస్సలే పోటీ కాదు. నువ్వు ఆయన హిస్టరీని ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేవు. నీ బ్రేక్లు ఏమైనా ఉన్నాయంటే ఇట్లాంటి విభజనలు చేయడము, విద్వేషాలు సృష్టించడము, అర్హత ఉన్నటువంటి వాటిని రిజెక్ట్ చేయడము. ఇవాళ మా మీనాక్షి నటరాజన్ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని, నామినేషన్ తిరస్కరింపజేసి ఏదో విర్రవీగుతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. అసలు అది కేసే కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను.